హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎస్సీలో 4, ఓబీసీలో 5, జనరల్లో 6, టోటల్ గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీకి 2, ఎస్టీకి 1, టోటల్ గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి విఐలో 2, ఐడీలో 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు. క్యాండిడేట్స్ ఎన్ఈటీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. గ్రాడ్యుయేషన్ అనేది 1/3/2022 నుంచి 31/7/2026 ఈ లోపల పాస్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. స్టైఫండ్ చూసుకుంటే మెట్రో ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్ళకి 15,500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్ కి. అర్బన్ ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్ళకి 14,500 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెమీ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్ళకి 14,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ శాలరీలో గవర్నమెంట్ 6,150 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటుంది 100 మార్క్స్ కి. డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 5% రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి. క్యాండిడేట్స్ కి 10th లో కానీ ఇంటర్ లో కానీ లోకల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ చదివినట్లు ప్రూఫ్ ఉంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అని స్కిప్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 236 రూపీస్ పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫిమేల్స్ వాళ్ళు 708 రూపీస్ పే చేయాలి. జెంట్స్ 944 రూపీస్ పే చేయాలి. ఒకసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత రీఫండ్ అయితే చేయరు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 7th జూలై 2026 నుంచి 20 జూలై 2026 లోపల అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే 2nd ఆగస్ట్ 2026 లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.